హాయ్ మొత్తానికి గుప్పెడంత మనసు సీరియల్ అయిపోయింది. ఎన్ని రోజులు సాగదీసి సాగదీసి ఎండ్ చేశారు. యాక్చువల్గా ఎండ్ చేయడమే మంచిది, లేకపోతే ఇంకా కొన్ని రోజులైతే జనాలకు విసుగొచ్చేది. అయితే రిషి సార్ లేకుండానే 4-5 నెలలు సీరియల్ని అట్లా సాగదీశారు. కానీ మొత్తానికి రిషి వచ్చాక దానికి ఒక మంచి క్లోజ్ ఇచ్చి శుభం కార్డ్ వేస్తున్నారు. సీరియల్ అయిపోయిందని ఇన్స్టాగ్రామ్లో చెప్పేసింది రక్ష గౌడ. ఒక రీల్ కూడా చేసింది, అది లాస్ట్లో పెడతాను నేను, టీంతో కలిపి ఫైనల్ రీల్ అని చెప్పేసి. సో ఈ సీరియల్ నేను ముందు చూసేదాన్ని అప్పుడప్పుడు, రోజు కాదు. కానీ వీళ్ళ పెళ్ళైన తర్వాత వీళ్ళు దూరం కావడం, జగతి మేడం చనిపోవడం, ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. ఏందో సోది అంతా నడిపిస్తున్నారు. మెయిన్గా రిషి సార్ లేడు అని చెప్పేసి చూడాలనిపించలేదు, విసుగొచ్చేసింది చాలా. తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనోకి తండ్రి ఎవరో తెలిసింది, రిషికి కూడా నిజం తెలుసుకున్నాడు. శైలేంద్రనే ఇవన్నీ చేశాడని చెప్పేసి వాళ్ళ అమ్మను వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసింది శైలేంద్రనే అని తెలుసుకున్నాడు. సో మొత్తానికి ఒక శుభం కార్డ్ అయితే పలుకుతున్నారు. మంచి పని చేశారు. సీరియల్ ఇలా తొందరగా అవగొట్టడమే బెస్ట్. తొందరగా అంటే ఆల్మోస్ట్ 1150 ఎపిసోడ్స్ అయినాయి ఇప్పటికీ. సో చాలా రోజులే నడిచింది. స్టార్టింగ్లో రిషి వసుధారకి మంచి పేరు వచ్చింది ఇది ఒక్క సీరియల్తో. మళ్ళీ కూడా వాళ్ళిద్దరు కలిపి ఒక సీరియల్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్ అంతా. చాలా మంచి ఫేమ్ వచ్చింది వాళ్ళిద్దరికి. సీరియల్ స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, మొత్తానికి అయిపోతుంది. అయితే ఈ సీరియల్లో రిషి ఫాదర్గా చేసిన సాయి కిరణ్ గారు బిగ్ బాస్కి వచ్చే అవకాశం ఉంది, సీరియల్ అయిపోయింది కాబట్టి. సో ఇది అన్నమాట.